ఆపరేషన్ ఫ్లడ్ అనేది పాల ఉత్పత్తికి సంబంధించింది. దీని వైట్ రెవల్యూషన్ అని కూడా అంటారు. వర్గీస్ కురియన్ పితామహుడు. ఆర్య సమాజం స్థాపించింది స్వామి దయానంద సరస్వతి 1975 లో స్థాపించారు. సత్యాగ్రహ ప్రకాశక్ అనే బుక్ రాసిర్రు. వేదాలకు తిరిగి వెళ్ళండి అనేది ఇతని నినాదం. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది చెప్పండి? గోవా. సిక్కిం కాదు, గోవా. సోలార్ సిస్టమ్ లో అతిపెద్ద గ్రహం బృహస్పతి. దీన్ని జూపిటర్ అంటారు. రెడ్ ఫోర్ట్ ఎర్రకోట నిర్మించింది ఏ మొఘల్ ఎంపర్? షాజహాన్. రక్తంలో హీమోగ్లోబిన్ లో ఉండే మెటల్ ఏంటి? ఐరన్, ఫెర్రస్. గౌతమ బుద్ధ మొదటి బోధన ఎక్కడ చేసిండే? సారనాథ్, ఉత్తరప్రదేశ్. వారణాసి, ఉత్తరప్రదేశ్. రాజ్యసభలో రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? 12 మంది. లోక్సభలో 2 లేదు కానీ తీసేసారు. డెసిబల్ ని కొలిచేది దేంటిది? డెసిబల్ ని కొలిచేది సౌండ్ ని కొలిచేది డెసిబల్స్ లో. కాజీరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఎందుకుంది? చూడాలి, చూస్తేనే తెలుస్తుంది. కాజీరంగా నేషనల్ పార్క్ located in Assam, UNESCO World Heritage Site, famous for harboring 2/3 of the world great one-horned rhinos population. ఓకే, ప్రపంచంలో 2/3 వంతు అంటే 60% వన్-హార్న్ రైనోస్ కాజీరంగా నేషనల్ పార్క్ ఉన్నాయి. వన్-హార్న్ రైనోస్ అస్సాంలో ఉండడానికి ఇష్టపడతాయి కాబట్టి అది అస్సాంలో ఉందనుకోవాలి. ఓకే, గుల్గాత్, నాగోను, సోనిత్పూర్ ఇవన్నీ అస్సాం డిస్ట్రిక్ట్స్. ఈ నేషనల్ పార్క్ అన్ని డిస్ట్రిక్ట్లలో పెద్దది అయితే. సుయజ్ కెనాల్ ఏ 2 సముద్రాలను కలుపుతుంది? ఒకటి మధ్యధరా సముద్రం, అది అందరికీ తెలుసు. రెండోది ఎర్ర సముద్రం, ఇది చాలా తక్కువ మంది తెలుసు. మెడిటేరియన్ సీ అండ్ రెడ్ సీ. భారతదేశంలో గ్రీన్ రివల్యూషన్ దేనికి సంబంధించింది? అంటే గ్రీన్ రివల్యూషన్ అంటే ఫుడ్ కు సంబంధించింది. గోధుమలు, రైస్ సంబంధించింది. దీని పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. లోక్సభ స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు? అని లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. లోక్సభ ఉప స్పీకర్ను కూడా సభ్యులు ఎన్నుకుంటారు, కానీ అది ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడమే ఆనవాయితీ. చట్టం ఏం లేదు కానీ ఆనవాయితీ, రూల్ ఏం లేదు. పెన్సిలిన్ కనిపెట్టింది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఢిల్లీ చలో చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. పెద్ద పెద్ద నినాదాలు ఇస్తాడు. చలో ఢిల్లీ, సుభాష్ చంద్రబోస్. యూనివర్సల్ డోనార్ ఓ నెగిటివ్. రక్తంలో యూనివర్సల్ డోనార్ ఓ నెగిటివ్. భారతదేశ నేషనల్ యాంథమ్ రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ యాంథమ్ ఏమో జనగణమన, నేషనల్ సాంగ్ ఏమో వందే మాతరం. తేడా. నేషనల్ యాంథమ్ రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మరి నేషనల్ సాంగ్ రాసింది ఎవరు? ఇండియన్ నేషనల్ సాంగ్ వాస్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. వందే మాత్రం రాసింది బంకిం చంద్ర చటర్జీ. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉందంటే కృష్ణా నది. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు రక్షకుడు ఎవరు అంటారు? సుప్రీంకోర్టు మరియు హైకోర్టు. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, 226 ప్రకారం హైకోర్టు రిట్లు జారీ చేయొచ్చు. వెక్టర్ స్కేల్ దేనికి వాడతారు? భూకంపం తీవ్రతని కొలవడానికి రిక్టర్ స్కేల్ వాడతారు. భారతదేశంలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ తారాపూర్, దీని పేరు అప్సరా. అమెరికా హెల్ప్ తో ఇది అప్పట్లో స్థాపించారు 1969. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అస్పృశ్యత అంటరానితనాన్ని నిషేధించారు? అంటే ఆర్టికల్ 70. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచేది దాదాబాయి నవరోజుని.
జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరు. అండ్ బ్రిటిష్ ఇండియా పార్లమెంట్‌లో ఎంపీ గూడా. బ్రిటిష్ పార్లమెంట్‌లో ఎంపీ. సారీ బ్రిటిష్ ఇండియా కాదు. బ్రిటిష్ పార్లమెంట్‌లోనే ఎంపీ. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. అంతర్గత అవయవం అయితే కాలేయం, లివర్. ఇండియన్ నెపోలియన్ అని ఎవరినంటారంటే సముద్రగుప్తుడిని. ఇతను ఒక్క యుద్ధం గూడా ఓడిపోయలేదు. చరిత్రకారుడు 'విఎస్ స్మిత్' ఇతనికి బిరుదునిచ్చాడు.